కమాండర్ గా జస్ట్ కమాండ్ ఫాలో అయ్యాను సార్, ఏం చేయలేదు సార్. ఆర్ యూ షూర్? ఎస్ సార్. ఫోర్స్ పెట్టి తోయలేదా? హెవీ ఫోర్స్ ఏం పెట్టలేదు సార్, జస్ట్ పదండి అని నార్మల్ గా ఎలా అయితే ఎలా అంటామో జస్ట్ అలానే అన్నాను సార్. ఎవరి కమాండ్ అది? కింగ్ అండ్ క్వీన్ సార్. ఏ క్వీన్ కమాండ్ చేసింది? దివ్య కమాండ్ చేసింది నువ్వు, అక్కడ ఉంది నువ్వు, తప్పేవారు సార్. అంటే ముందు నుంచి కూడా మేము అందరినీ తెచ్చేయండి అలా తెచ్చేయండి అనేది కామెడీగా చేస్తున్నాము. అలానే తనుజను కూడా తీసుకురామని తను రాను అని చెప్పిందని తను ఆ దాంట్లో ఇలా తను తోసాడా తను టచ్ చేశాడా అనే క్లారిటీ నాకు లేదు సార్. అందుకే తను మ్యాన్ హ్యాండ్లింగ్ అన్న దానికి తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చుకున్నాం. సో దాంట్లో తప్పు ఎవరిదంటే నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. తను తోస్తుంటే తను తప్పు ఉంటుంది, లేదు నార్మల్ గా టచ్ చేశారంటే జస్ట్ మిస్అండర్స్టాండింగ్ సార్, అది అంతే. అక్కడ సంజన ఉంది కదా, కమాండర్ సంజన. ఎస్ సార్. నువ్వు చూసావా తప్పేవది? నాకు తన యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ తప్పు కనిపించలేదు. నేను హ్యాండ్ మూమెంట్స్ చూడలేదు, బట్ తను చాలా కామ్ అండ్ కూల్ ఉన్నాడు సార్. అస్సలు తను ఇంటెన్షనల్లీ అస్సలు ఏం చేయలేదు సార్. ఓకే, తనుజ ఏం జరిగింది? సార్ యాక్చువల్లీ నేను అక్కడే ఉన్నాను, దాని మీద కూర్చోమన్నారు. కూర్చోమంటే లేదు నేను కూర్చోను అని అంటే కూర్చోపెట్టండి అనగానే డెమోన్ హ్యాండ్ కొంచెం ఫోర్స్ గా నాకు అనిపించింది. అండ్ ఆపోజిట్ నుంచి నిఖిల్ రావడం నాకు కొంచెం హర్టింగ్ గా అనిపించింది. సో అనిపిస్తే నేను కూర్చుంటాను కదా, మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి అనేసి నేను వెంటనే అన్నా. అది అక్కడికి ఆపేశాను. నేను ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేయడం వద్దు అనేసి దాన్ని తనే పట్టుకొని నువ్వు అలా అన్నావు అనేసి తనే లాక్ చేశాడు. నేను అప్పటికీ చెప్తున్నా, నువ్వు ఇది కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే అది వీకెండ్ వరకు వెళ్తుంది. నాకు ఆ మూమెంట్ లో అనాలనిపించింది. బికాస్ నేను అనేసిన తర్వాత నువ్వు కామ్ గా ఉండాలి. తన ఎలా కామ్ గా ఉంటాడు? నింద పడింది తన మీద, అండ్ దట్ టు అంతకు ముందు ఇదే నింద మీద అపాలజీ కూడా చెప్పాడు. He can't be quiet. He wants it to be clear. సార్ బట్ ఆ టైంలో నేను నిజంగానే హర్ట్ అయ్యాను సార్. నువ్వు ఎందుకు హర్ట్ అయ్యావు? దివ్య ఆర్డర్ చేసిందని హర్ట్ అయ్యావా, లేకపోతే పవన్ తోసాడని హర్ట్ అయ్యావా? పవన్ టచ్ చేసి పుష్ చేశాడు. ఆ క్లిప్ ఒకసారి చూపిస్తాను, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఓకే బిగ్ బాస్ క్లిప్ ప్లీజ్. కూర్చోబెట్టండి. చెప్పండి, అబ్బాయిలాగా హ్యాండిల్ చేస్తున్నారండి. షూస్ తీయండి. సెన్స్ లేదా అబ్బాయి దగ్గర బిహేవ్ చేస్తారు. ముట్టుకోవడమే తప్పు అంటున్నారు. సంజన అప్పుడు చూడలేదన్నావు, ఇప్పుడు చూసావు కదా సార్. ఫ్రెండ్ గా కాన్ఫిడెన్స్ గా పద అట్లా చెప్తారు అంతే సార్. మ్యాన్ హ్యాండ్లింగ్ అనిపించిందా నీకు? అబ్సల్యూట్లీ నో సార్. గౌరవ్, ఎస్ సార్. వాట్ డూ యూ ఫీల్? నో మ్యాన్ హ్యాండ్లింగ్ సార్. నిఖిల్, సార్ నువ్వు దూరం నుంచి దగ్గరికి వచ్చేస్తుంటే నీకు కొంచెం భయపడింది అంటుంది, నీకేమనిపించింది? సార్ నేను వచ్చి జస్ట్ టచ్ చేశాను సార్, దానికే మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది అనింది. సో ఎక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ నాకు తెలియదు. సో నేను కూడా కొంచెం హర్ట్ అయ్యాను, బట్ నేను అలాగే వదిలేసాను సార్ మ్యాటర్ని. బట్ పవన్ కొంచెం పర్సనల్గా తీసుకున్నాడు మ్యాటర్ని. 100% పవన్ ఇస్ జస్టిఫైడ్. తనుజ, వాట్స్ యువర్ ఫీల్? సార్ నేను అదే చెప్పాను సార్. యాక్చువల్లీ వెనకాల తను ముట్టుకున్నట్టు నాకు తెలీదు. ఎవరు టచ్ చేశానని చూసేసరికి నువ్వున్నావు కాబట్టి నేను జస్ట్ స్మైల్ తో ఏంటి లైక్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తా చెప్తే అవ్వదా అన్నట్టుగా నేను చెప్పాను సార్. అండ్ అదే రోజు కాదు సార్, నార్మల్ గా ఫన్నీగా కూడా చాలా సార్లు ఏదైనా కామెడీ జరిగినప్పుడైనా